నా పేరు సయ్యద్ రఫీ. రీసెంట్గా నేను నెరవేరిన కళ అనే సినిమా తీసిన. దాని సెన్సార్ స్క్రీనింగ్ జరిగింది. మెంబర్స్ ఎక్కడెక్కడ నెక్స్లైట్ అనే పదం ఉందో తొలగించమని చెప్పిండ్రు. నేను దాని గురించి ఆర్గ్యూ కూడా చేసిన. నేను వాళ్ళకి ఏమన్నా అంటే, ఒక వ్యవస్థ గురించి సినిమా తీసినప్పుడు నెక్స్లైట్ని నెక్స్లైట్ అనక ఏమంటాం, ఒక టెర్రరిస్ట్ని టెర్రరిస్ట్ అనకుండా ఏమంటాం. అప్పుడు వాళ్ళు అన్నారు, యాంటీ నేషనల్ వర్డ్ ఏది ఉన్నా కూడా తొలగించాల్సిందే అన్నారు. నేను అప్పుడు రూల్స్ చదివిన. దాంట్లో ఏం రాసి ఉన్నదంటే, యాంటీ నేషనల్ యాటిట్యూడ్ ఉన్న వర్డ్స్ తీయాలని చెప్పిండ్రు. అయితే నెక్స్లైట్ అనేది జస్ట్ ఒక పేరు, ఒక వ్యవస్థ పేరు. ఇది నేను అర్థం చెప్పి ఎంతో ట్రై చేసినా కానీ వాళ్ళకి అర్థం కాలే. అయితే ఎన్నో సినిమాలు రీసెంట్గా ద నెక్సల్స్ అనే ఒకటి వచ్చింది, టెర్రరిస్ట్ అనే సినిమా వచ్చింది, మా నాన్న నెక్స్లైట్ అని వచ్చింది, పీపుల్స్ వార్ అనే సినిమా కూడా వచ్చింది. టైటిల్సే ఎలవ్ చేసినప్పుడు, వట్టి డైలాగ్లో ఒక వ్యవస్థ గురించి ఉన్నప్పుడు మీరు దాన్ని ఎట్లా అబ్జెక్ట్ చేస్తారని నేను అడిగినా కూడా, నేనేమన్నా నెక్స్లైట్ రావాలి అని నెక్సలిజంకి ఏమైనా బూస్టప్ ఇచ్చినా ఏమి ఇయ్యలే. నేను జస్ట్ ఆ నేపథ్యానికి నేను అట్లా వాడినా. అయితే ఇప్పుడు దీంతో నాకేం అర్థమైందంటే, ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఎవరైతే మెంబర్షిప్లు ఇస్తారో అది ఏ క్రైటీరియాతో ఇస్తున్నారు వీళ్ళకు, దాని కొలమానం ఏంది, దానికి అర్హతలు ఏంది. అయితే సెన్సార్ బోర్డు ఇది ఒక పెద్ద బాధ్యతాయుతమైన సంస్థ. మేము ఎంతో కష్టపడి ఐడియాస్ని మొత్తం జమ చేసి అహర్నిశలు కృషి చేసి ఒక సినిమా తెచ్చి వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళకి అవగాహన లేక ఇట్లాంటి కటింగ్స్ ఇస్తే ఏం కావాలి సినిమా గతి. కాబట్టి సెన్సార్ బోర్డు వాళ్ళు ఒక క్రైటీరియా క్రియేట్ చేసి ఇట్లాంటి మెంబర్షిప్స్ ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.